కృష్ణమూర్తి నల్లగా ఉన్నాను అందంగానే అన్నావురా, ఎందుకు దిగులు పడతా? ఎవడికి వాడు ఎంత పుట్టుమచ్చ ఉంటేనే అదృష్టం అనుకుని సంతోషపడుతున్నాడు. కొందరు అదే లేక అల్లాడిపోతున్నారు. నీకు ఒళ్ళంతా ఒకే పుట్టుమచ్చ కదా నల్లగా, ఎందుకు ఫీల్ అవుతావు? ఈ హౌసింగ్ బోర్డే నిన్నే నమ్ముకుని ఉంది, అందుకు సంతోషపడరా పక్షి. ఎక్స్క్యూజ్ మీ. yes బైక్ మీద కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారు? నాలో నేనే మాట్లాడుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను. ఎవరిని చూసి? అద్దంలో నా మొహం నేనే చూసుకుని. నీ మొహాన్న? ఎస్. ఏం బ్రదర్, నువ్వు మొహం చూసుకున్న అద్దంలో ఇంకెవరో మొహం చూసుకోకూడదు. ఎందుకంత అసూయ? విషయం ఉంది. మరి సీటు మీద నేను కూర్చున్నాను కదా, దాన్ని ఏం చేస్తావు? క్లియర్ చేస్తే పోయా. ఇదేలా ఉంది? చాలా బాగుంది. నా చేతులు హ్యాండిల్ బార్ పట్టుకున్నాయి కదా, దాన్ని ఏం చేస్తావు? వాటిని క్లియర్ చేస్తే పోయా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నా కాళ్ళు రెండు పెడల మీద పెట్టుకున్నానే, వాటిని ఏం చేస్తావు? వాటిని క్లియర్ చేద్దాం. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకురా ఇన్స్టాల్మెంట్స్ వేరే కొడతా? ఒకేసారి ఫినిష్ చేసేచ్చుగా. అంటే వెయిట్ అండ్ సీ. How is it? ఏంట్రా నవ్వుతున్నా? నవ్వక తనకే బైక్ ఉందని విర్ర బీగుతాడా? విర్ర బీగాడా? విర్ర బీగుతున్నావా? విర్ర బీగాడయ్యా. ఏంట్రా అంటున్నావు? ఈ ఏరియాలో ఉంటున్నాడు ఒక మిలిటరీ వాడు. అవును. ఒక రోజు అతన్ని ఇలా ఎక్కించుకొని అలా దింపమని లిఫ్ట్ అడిగాను. కాండించి మొహాన్ని ఉమ్మేసిపోయాడు. అందుకని వాడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చిన్న ప్లాన్ చేసి ప్రారంభించాను. నువ్వు పూర్తి చేశావు. నువ్వు నాకంటే తెలివైనోడివి. ఎవడరా నా బండిని తగలబెట్టింది? ఇతనే సార్. సార్ నేను కాదు సార్, ఇతనే మొదలెట్టాడు. ఎందుకు అబద్ధాలు చెప్తావు? నువ్వే బైక్ తగలబెట్టావు. ఏమయ్యా, ఆయన నీకేం ద్రోహం చేశారయ్యా? ఈ దేశం కోసం ఎంత పాటుపడ్డాడు, ఎన్ని ప్రాణాలు కాపాడు ఉంటాడు. అలాంటి త్యాగం ఒక బైక్ పెట్టుకోవటం నువ్వు వరలేకపోయావే. ఎందుకయ్యా తగలబెడుతున్నావు అడిగితే నన్ను కొట్టబోయాడు సార్. కాళ్ళని చక్కగా మెయింటైన్ చేయాల్సి నువ్వు నా బండిని తగలబెడతావా? ఎన్నాళ్లకు నా గన్నకు పరిపడుతున్నదే, నిన్ను కాల్చి పెట్టను. నువ్వు అయిపోయారని దొరికారా పాండవులు? దొరకలేదు. శ్రీరామనవమి సీజన్ కదా, అందరూ నాటకాలకు బుక్ అయిపోయారు. అదిగో ద్వారక, అదిగో ద్వారక, ఆలమందలవిగో. ఎవడా ఇడు? రాత్రి నాటకం ఆడి తప్పతాగి రోడ్డు మీద గల్లాట చేస్తుంటే పట్టుకొచ్చి లోపలేసారు సార్. విధి వైపరీత్యమునకు ఎవరేమి చేయగలరు? ఈ దూడల రంగారావు అంటే 10 జిల్లాలకే ప్రసిద్ధి. రంగస్థల గండ, పద్యలాగా చండ, కొండ మీద బండ, వేరుశనగ ఉండ. నువ్వు ఎవడైతే మాకంటయ్యా? అలవాట్లో పొరపాటు. రాత్రికి రవీంద్ర భారతిలో నాటకం ఉంది, వదిలేండి బాబు. రాత్రికి కాదు, నాటకం ఇప్పుడే ఉంది. ఎవరది? పాండవ మధ్యముండను, కుంతి పుత్రుండను, అర్జున నామధేయుండను. ఏమిటి స్వామి, దుర్మదాంధులు కౌరవులు పడగొట్టినారా? ధర్మనందనుడు ఎచ్చట ఈ మధ్య బయట తిరుగుటలేదు. ఏమి చేసిన వెధవ పనికి సిగ్గుపడి. మరి నక్కుల సహదేవులు గుర్రాలకు మాలిష్ చేస్తున్నారు. కటకట బాణములకు పాలిష్ చేయవలసిన వారు గుర్రములకు బాలిష్ చేయుటయా? అయ్యో, విధిని ఏమందును? నువ్వేమనొద్దులే గాని, ఏమి నీ కోరిక? భీమసేనుడు నా జుట్టు ముడి వేయవలేను. ఆయన ఎందుకు? నే వేసిపోతా. ప్రతిన చేసినది వారు కదా. అయితే తర్వాత వస్తాడులే. ఇప్పుడేమి నీ కోరిక? ఈ నగరంలో తీర్థము కల్మషభూయిష్టము. అవును, త్రాగుట బహు కష్టము. గంగ నాకు ఇష్టము. దొరికిన చో త్రాగుము, నాకేమీ నష్టము. స్వామి, ఏమి? ఈ బాణంతో మీరు తెప్పించవలేను. తెలుగు గంగ, తమిళ గంగ, ఆకాశ గంగ. ఆకాశ గంగ. వాటర్ ట్యాంకు బొక్క పెట్టేతను, అదే ఎక్కువ పెట్టేతను. ఏమి ఆర్తనాదము? నా దెబ్బకు ఆకాశము చిరిగి అరిచినది. స్వామి, ఏమి? మరో బాణం వేసి పాతాళ గంగను తెప్పించు. పాతాళ గంగ
బావా పాతాళగంగ పాతాళగంగమ్మరారా. ధన్యరాలిని స్వామి, ధన్యరాలిని. ఎందుకైనా మంచిది, జగ్గులో పట్టుకొనుము. నా భార్య నాతో నటిస్తూ మేకప్ పాడుతూ లేచిపోయింది. ఈ పిచ్చిదాన్ని లేవ తీసుకుపోతే పక్క వేషానికి దిగులే ఉండదు. ఏమిటి స్వామి చింతించుచున్నారు? మరేమీనూ లేదు దేవి. ఆ కౌరవాధములు మనల్ని వనవాసమునకు పంపించుటకు ముందే మనము దేవలోకమునకు పోయిన ఎట్లుండును అని. బళాబళి, బాగుండును బాగుండును. అయితే పదా రండి స్వామి. అమ్మో, సింహద్వారము ప్రమాదము, తోకద్వారమే మేలు, ఇటు కాదు అటు. రండు రండు. ఏంట్రా ఆడి సోది లేకపోతున్నా, వీడి కామెంట్ చెప్పలేక చచ్చిపోతున్నా. బయటికి వెళ్ళిపోదాం పదా. ప్రిన్సిపల్ క్లాస్ రా, చంపేస్తాడు. ఏం కాదు, స్కూటర్ ఆట ఆడుకుంటే వెళ్ళిపోతారా. ఏంట్రా నేను ఇక్కడ సీరియస్ గా లెసన్ చెప్తుంటే సిల్లీగా డిస్కస్ చేసుకున్నారేంటి? అబ్బే ఏం లేదు సార్. నిజం చెప్పు, ఈ పుల్లారావుతో పెట్టుకోక పులుసు కారిపోద్ది. నా మీద జోకులు వేసుకుంటున్నారు కదా. మీ మీద జోకులా? బోకుల్లాంటి మాకు మీ మీద జోకులు వేసేంత సీన్ ఉందా సార్? ఏదన్నానండి రామనాథం గారు. మీరు బోకులు కాదయ్యా, చాకులు. మా కాలేజీ పరువు నిలబెట్టే బాకులు. మా తాత కట్టించిన ఈ కాలేజీ అనే చెట్టు మీద వాలిన కాకులు. రామనాథం గారు వేయండి మీ ప్రాసలకు ఇంకా బ్రేకులు. నువ్వు చెప్పరా సార్, నేను చెప్పేది డీప్ గా కాన్సన్ట్రేట్ చేసి వినండి. కాలేజీకి బయలుదేరదామని నేను ఇంట్లో నుంచి స్కూటర్ బయటికి తీసాను. స్టార్ట్ చేశా, స్టార్ట్ అవ్వాలా, మళ్ళీ బాగా వంచి మళ్ళీ స్టార్ట్ చేశా. కటర్ స్కూటర్ స్టార్ట్ అయింది. పెట్రోల్ తక్కువ ఉంది, ఎక్కడ అయిపోద్ది టెన్షన్ తోటి ఫుల్ రేస్ చేశా. ఫుల్ స్మోక్. ఆ స్మోక్ లోంచి హస్కీగా వేణు అని ఓ వాయిస్ వినబడి. నాదేనండి. ఎరా కాలేజీగానా? అవునరా, లిఫ్ట్ నేను వస్తా. తొందరగా ఎక్కువ, లేట్ అయితే ప్రిన్సిపాల్ గారు తిడతారు. ఫస్ట్ గా రేసా, స్కూటర్ మీద కాలేజీ బయలుదేరా. సార్ ఆ స్కూటర్ నాది సార్. మరలా తలముఖం వేసుకు చూస్తామంటరా, వెళ్ళు తెచ్చుకో వెళ్ళు. ఆగండ్రా. రామనాథం గారు, ఈ కుర్రాళ్ళు ఇంకా వెనక్కి రాలేదేంటి? యాక్సిడెంట్ అయిందేమో. యాక్సిడెంట్ ఇంకా ఎలా కామ్గా ఉన్నారంటే వాళ్ళు నేను పిచ్చి పొల్లని చేశారయ్యా. ఏంటి స్కూటర్ నాటకం వాడి క్లాస్ లోంచి వెళ్ళిపోయారు. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత అమాయకుడు, నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? అది అర్థం కావట్లా. ఈ వాయిస్ ఏంటనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా.